రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులోని ఫ్లై యాష్ పంచాయతీ సీఎం చంద్రబాబు దగ్గరకు చేరింది. సీఎంతో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సమావేశమయ్యారు. సీఎంకు పలు విషయాలు వెల్లడించినట్లు తెలిపారు ఆదినారాయణ. ధర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వచ్చే బూడిద ఉచితమన్నారు. స్థానికులకు ఉపాధి కల్పించేందుకు ఫ్లై యాష్ను తీసుకెళ్తున్నామని సీఎంకు వెల్లడించామన్నారు ఆదినారాయణ రెడ్డి. స్థానికులకు ఇచ్చిన తర్వాత ఇతరులకు ఇవ్వాల్సి ఉంటుందని సీఎంకు చెప్పామన్నారు. ఈ అంశంపై తుది నిర్ణయం సీఎం చంద్రబాబుకే వదిలేస్తున్నట్లు ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. సమస్య అతి స్థానిక సమస్య, అతి చిన్న సమస్య. ఇద్దరి మధ్య వివాదం అంత రావాల్సిన అవసరమే లేదు. ఆర్టీపీపీ ప్లయాసు రెండు రకాలు, డ్రై ప్లయాసు, వెట్ ప్లయాసు. డ్రై ప్లయాసు రోజుకు 4000 టన్నులు మెట్రిక్ టన్నులు బయటకు వస్తుంది. 14 రకాల కంపెనీలు 416 రూపాయలు రేటుతో తీసుకొని పోతారు. ఎక్కడ సమస్య రాలే. 416 రూపాయలు మెట్రిక్ టన్ను ఖరీదుతో. మరొకటి వెట్ ప్లయాసు, కాంపౌండ్ వాళ్ళు బయట, అది పాండులో ఒక గుంతలో పడుతుంది. అది ఫ్రీ. లోకల్ అవసరాలకు, రోడ్ల అవసరాలకు, కొందరు ఫ్యాక్టరీల అవసరాలకు ఆ విధంగా జరిగేది. ల్యాండ్ లూజర్సు మేము స్థానికులము. దాని మీద పిఎం ఈజీపీ స్కీమ్ కానీ మేము ముద్రా లోన్ కింద కానీ తెచ్చుకునే ఫ్యాక్టరీలకు తోలుకుంటామని వాళ్ళు, లేదు లేదు నేను సరుకు దూరంగా ఎక్కడికో తీసుకుపోతానని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు దానికి ఒక పెద్ద బహిరంగ లేఖ, శాంతాడంతా లేఖ సీఎం గారు పిలిస్తే రాలేదు. వస్తే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి సవివరంగా నేను మా భూపేష్ రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేసినాం. మీకు చెప్పేదంతా అక్కడ చెప్పినాం. దర్శనకు ఆయనకు వదిలిపెట్టినాం. ఆయన 4వసారి ముఖ్యమంత్రి, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఫ్లై యాష్ గురించి ఎవరికి ఏమీ తెలియదని అన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. టీడీపీని, చంద్రబాబును ఎవరు ఏమన్నా సహించేది లేదన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. చంద్రబాబు ఓ విజన్తో ముందుకు వెళుతున్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే చంద్రబాబు అంతిమ లక్ష్యమన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. నాకేడ కబ్జా గిబ్జాలు లేవులే, ఏం చేస్తారే మొత్తం పోగొట్టరే. నేను కేర్ కూడా చేయను. డబ్బులు నాకు ఆశ ఉండి ఎంతో సంపాదించింది నీ మాదిరి. నువ్వు తెలుగుదేశం ఎవరిని మాట్లాడినా, అయ్యా తెలుగుదేశం కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు తెరవండి, అయ్యా ఎవరు తెరవండి. చేయదు కాకపోతే నోరు పూసుకొని ఉండండి. ఎందుకు అట్లున్నారు అందరూ? ఎందుకు అట్లున్నారు? అసలు నన్ను అడిగితే చంద్రబాబు నాయుడికి పాపం ఆయన విజనరీ, ఆయనకు వేరే కావట్లే. ఎట్లా ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకోవాలనుకుంటారో నాకు కూడా అట్లే ఉంది. తాడిపత్రిలో నేను ముందుకు తీసుకోవాలని ఉంది. కానీ చంద్రబాబు దగ్గరకు జేసీ ప్రభాకర్ వెళ్లలేదు. ఆరోగ్యం బాగాలేదనే కారణంగా ఆయన ఈ మీటింగ్కు హాజరు కాలేదు. జేసీతో సమావేశం తర్వాత ఈ ఇష్యూపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు కూటమి నాయకులు చర్చించుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా థర్మల్ పవర్ ప్రాజెక్టు దగ్గర హైటెన్షన్ ఉంది. ఫ్లై యాష్ కాంట్రాక్టు కోసం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వార్ నడుస్తుంది. వీళ్ల ఇరువురి మధ్య ఉన్న సమస్యపై చంద్రబాబు ఏ పరిష్కారం చూపుతారో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.